దేవుని నామమునకు స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. రాత్రి మనం 40 అనే సంఖ్య గురించి దేవుని వాక్యాలు జ్ఞాపకం చేసుకున్నాం కదా. ఈరోజు మనము దేవుని వాక్యములో మన అంశం ఏంటంటే ఉపవాసము వల్ల లాభాల గురించి మనం తెలుసుకుందాం. దేవుని వాక్యములో నుంచి ఉపవాసము వల్ల లాభాల గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. వాక్య భాగముగా నిర్గమాకాండము 34వ అధ్యాయము, వాక్య భాగముగా నిర్గమాకాండము 34వ అధ్యాయము 27వ వచనం నుంచి 35వ వచనం వరకు ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. 27వ వచనం నుంచి 35వ వచనం వరకు ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, ఈ వాక్యములను వ్రాసుకొనుము. ఎలయనగా ఈ వాక్యములను బట్టి నేను నీతోనూ ఇశ్రాయేలీయులతోనూ నిబంధన చేసి ఉన్నాను. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ నుండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసెను. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. అహరోనును ఇశ్రాయేలీలందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించెను గనుక వారు అతని సహింప వెరచిరి. మోషే వారిని పిలిచినప్పుడు అహరోనును సమాజ ప్రధానులందరూ అతని యొద్దకు తిరిగి వచ్చిరి. మోషే వారితో మాట్లాడెను. అటు తరువాత ఇశ్రాయేలీలందరూ సమీపింపగా సీనాయి కొండ మీద యెహోవా తనతో చెప్పినది యావత్తును అతడు వారికి ఆజ్ఞాపించెను. మోషే వారితో ఆ మాటలు చెప్పుట చాలించి తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. అయినను మోషే యెహోవాతో మాట్లాడుటకు ఆయన సన్నిధిని ప్రవేశించినది మొదలుకొని అతడు వెలుపలికి వచ్చు వరకు ఆ ముసుగు తీసివేసెను. అతడు వెలుపలికి వచ్చి తనకు ఆజ్ఞాపింపబడిన దానిని ఇశ్రాయేలీలతో చెప్పెను. మోషే ముఖ చర్మము ప్రకాశింపగా ఇశ్రాయేలీలు మోషే ముఖమును చూచిరి. మోషే ఆయనతో మాట్లాడుటకు లోపలికి వెళ్ళు వరకు తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉపవాసం ఉండటం వల్ల లాభం ఏమిటి అని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా. వాటిలో మనం చూసినట్లయితే మొదటగా మన అంశ భాగములో ఈ నిర్గమాకాండములో మనం జ్ఞాపకం చేసుకుంటే 34వ అధ్యాయము 27వ వచనం నుంచి మనం చూసినట్లయితే ఇక్కడ మోషే ఏం చేస్తున్నాడు అంటే దేవుని సన్నిధిలో ఆయన 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా ఉన్నాడంట. 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా ఉండి ఆయన ఏం చేస్తున్నారు అంటే భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు అంటే దేవుని ఎదుట సరి అయిన ఉపవాసము చేస్తున్నాడు. ఉపవాసం చేసినప్పుడు మనము మన పనులు చేసుకోకూడదని యెషయా గ్రంథములో తెలియచేయబడద్ది. ఉపవాసం అని చెప్పి మన పనులు మనం చేసుకుంటాం, మన వ్యాపారాలు మానము, అలాగే పనివారితో పని చేయించటం మానము కదా. చాలా విషయాలు అక్కడ తెలియజేయబడతాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే ఉపవాసం ఉండి ఎవరితో గడుపుచున్నాడు అంటే దేవునితో గడుపుచున్నాడు. రేయింబగళ్ళు కూడా తన పనుల విషయంలో వెళ్ళి వచ్చి ఉపవాసం ఉన్నానని చెప్పి డ్యూటీకి వెళ్ళిపోయి మన డ్యూటీ చేసుకుంటే దానివల్ల వచ్చే ప్రయోజనం ఏమీ
లేదు. ఉపవాసం ఉండి మనం పనికి వెళ్ళిపోయి నేను ఈరోజు ఉపవాసం కదా అని మనం ఆ రోజంతా పని చేసుకుంటే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. చూడండి, ఉపవాసం ఉన్నానని చెప్పి దేవునితో గడపకుండా ప్రార్థన చేయకుండా నైట్ నేను ఉపవాసం అని చెప్పి మనం నిద్రపోవటం వల్ల వచ్చే లాభమేమీ లేదు. కాబట్టి నీవు ఉపవాసము చేయాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా నీవు ఉపవాసం ఉన్నప్పుడు దేవునితోనే నీవు గడపాలి. నువ్వు ఎంత సమయం ఉంటావో ఎలా ఉంటావో ఆ ఉపవాసము దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. దాని వలన మనకు ఒక లాభం అనేది కలగాలి. ఉపవాసం ఉన్నాను అని చెప్పుకోవటం కాదు, కానీ మనం ఉపవాసం చేసినప్పుడు ఆ ఉపవాసానికి కొన్ని లాభాలు మనము పొందుకోవాలి. ఇక్కడ మోషే ఉపవాసం ఉన్నాడు అంటే రేయింబగళ్ళు 40 దినాలు దేవునితోనే గడుపుచు ఆయన భోజనము చేయలేదు, ఆయన నీళ్లు కూడా త్రాగలేదు. అలాంటి ఉపవాసముతో అక్కడ దేవునితో కూడా ఉండి గడుపుచున్న సమయంలో ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞల పలక మీద వ్రాస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. దేవుడు చెప్తుంటే ఏం చేస్తున్నాడు? ఆ సమయంలో ఆ 10 ఆజ్ఞలు ఆ పలక మీద చక్కగా వ్రాసి, అంటే ఇప్పుడు తన మైండ్ ఎక్కడికి వెళ్ళట్లేదు. తన మనసులో పిల్లల కోసం అన్నం వండాలి, లేకపోతే డ్యూటీకి వెళ్ళాలి, పనికి వెళ్ళాలి, ఇంట్లో పని చేయాలి, ఈ మనసేమీ లేదిక. దేవునితోనే సహవాసం చేస్తూ ఉన్నాడు కాబట్టి దేవుడు ఏది చెబితే అది ఆయనకు అర్థమవుతుంది. చక్కగా పలకల మీద వ్రాస్తూ ఉన్నాడు. అలాంటి స్థితిలో ఆయన ఉన్నాడు కాబట్టి ఆ సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉంచబడినట్లుగా మనం చూస్తున్నాం. అతడు ఆ కొండ దిగుచు ఉండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మం అంట ప్రకాశమానముగా ఉన్నదంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడుంది చెప్పాలి? ఎప్పుడుంది? ఉపవాసం ఉన్నప్పుడు. ఉపవాసం ఉన్నప్పుడు మన ముఖాలు వికారము చేసుకోవటానికి వీల్లేదు. నేను ఉపవాసం ఉన్నానని 10 మందికి చెప్పవలసిన అవసరము లేదు. ఉపవాసం ఉన్నానని చెప్పి ఉపవాసం ఉండి అంటే నీళ్లు త్రాగకుండా ఆహారం తినుకోకుండానే ఉండి నీవు నీ పనులు చేసుకోవటం కూడా సరి అయినది కాదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు చెప్పినట్లుగా మనం ఉపవాసం చేస్తే ఆ ఉపవాసం ఉండటం వల్ల మనకు లాభం అనేది వస్తుంది. చూడండి, ఈయనకి ఏ లాభం వచ్చింది? 10 ఆజ్ఞల పలకలను తీసుకుని వచ్చేటువంటి ధన్యత కలిగింది. అలాగే మనం చూస్తే ఆయన ముఖము ప్రకాశమానముగా ఉండటానికి దేవుడు కృప చూపించి ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటే మోషే ఇశ్రాయేలీలందరూ సమీపించినప్పుడు అంట సీనాయి కొండ మీద యెహోవా తనతో చెప్పినది యావత్తు కూడా వారికి కొంచెము కూడా మర్చిపోకుండా వారందరికీ తెలియచేశాడంట. చూడండి, మనం ఒక్క పూట ఉపవాసం ఉంటే తెల్లారేసరికి ఎట్లా ఉంటారు? ఎప్పుడు తెల్లారద్దా, ఎప్పుడు టిఫిన్ చేద్దామా అన్నట్లుగా ఉంటారు. అవునా? నీరసం, బలహీనత, నైట్ నిద్ర పట్టలేదు, ఇట్లాంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటాం. అంటే దాని మీద మనం నిమగ్నత ఉంచకపోవటాన్ని బట్టి మనం ఏం చేస్తున్నామంటే బలహీనులమి అయిపోతున్నాం. ఇప్పుడు మోషే 40 రోజులు రాత్రింబగళ్ళు ఆహారము తినకుండా నీళ్లు త్రాగకుండా ఉండి కూడా దేవుడు చెప్పింది ఏది మర్చిపోలేదంట. ఆయన చాలా ముఖం ఏమాత్రం వికారముగా కానీ బలహీనుడిగా కానీ కనపడకుండా ఎలా ఉందంట? ప్రకాశమానముగా ఉంది. అలాగే వారందరితో మాట్లాడేటువంటి శక్తిమంతుడిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. మోషే ఎలాంటి వాడుగా ఉన్నాడు? శక్తి కలిగిన వానిగా ఉన్నాడు. మోషే యెహోవాతో మాట్లాడుటకు ఆయన సన్నిధికి ప్రవేశించినది మొదలుకొని అతడు వెలుపలికి వచ్చే వరకు కూడానంట ఆ ముసుగు చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ముసుగు తీసివేసిన అతడు వెలుపలికి వచ్చి తనకు ఆజ్ఞాపింపబడిన దానిని ఇశ్రాయేలీలతో చెప్పాడు. మోషే ముఖ చర్మము ప్రకాశింపగా ఇశ్రాయేలీలు మోషే ముఖమును చూశారంట. ఆ ప్రకాశమానముగా ఉన్నటువంటి ముఖాన్ని ఇశ్రాయేలు ప్రజలందరూ చూశారు. మోషే ఆయనతో మాట్లాడుటకు లోపలికి వెళ్ళు వరకు తన ముఖం మీద ముసుగు వేసుకొనెను. హల్లెలూయా,
హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ఉండాలి అనేది ఇక్కడ పాత నిబంధనలో మనకు తెలియచేయబడుచున్నది. క్రొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు వారు కూడా ఉపవాసం గురించి చాలా శ్రేష్టమైన మాటలు మనకు తెలియచేసి ఉన్నారు. మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీ ముఖములను వికారం చేసుకోవద్దు. మీరేం చేయాలి? ఏం చేయాలండి? మీ ముఖాలను వికారం చేసుకోకుండా దేవునితో సహవాసం చేయాలి. అది ఎలాగూ అంటే మీరు ఎలా ఉండాలంట? దేవుని దగ్గరికి వెళ్ళి దేవునికి ఇష్టముగా ఆయనతోనే మనము సంభాషణ చేసే రీతిలో మనము ఉండాలి. చూడండి, దేవునికి ఇష్టమైన ఉపవాసం అది. యెషయా గ్రంథంలో తెలియజేసినట్లుగా మనము ఉపవాసం అని చెప్పి వ్యాపారాలు చేస్తూ పనివారితో పని చేయిస్తూ మన పనులకు మనం వెళుతూ ఉపవాసం చేసినా అది ఉపవాసం అనబడదు. అది దేవునికి ఇష్టమైన ఉపవాసము కూడా కాదు అని తెలియచేస్తుంది. కాబట్టి మనము ఉపవాసము ఉండటం వల్ల లాభం ఏంటి అనేది నేను కొన్ని విషయాలు మీ అందరికీ తెలియచేస్తాను. కొన్ని విషయాలను నేను మీకు తెలియజేస్తాను. మీరు జాగ్రత్తగా వినవలసిందిగా ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. మొదటగా ఉపవాసం ఉండటం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి అంటే పాపము యొక్క ఉగ్రత నుంచి మనము తప్పించబడతాం. మనకు వచ్చే లాభం ఏంటి? ఉపవాసం ఉండటం వల్ల పాపము యొక్క ఉగ్రత నుండి మనందరము కూడా ఏమవుతాము? తప్పించబడతాము అని నేను మీకు తెలియచేస్తున్నాను. చూడండి, దేవుని వాక్యములో మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనములో మనం చూస్తే, చదువమ్మ. వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీలకు న్యాయము తీర్చుచు వచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాసం ఉండటం వల్ల పాపము యొక్క ఉగ్రత నుండి తప్పించబడతాం. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని వాక్యములో సెలవిస్తుంది కదా, వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి. దేవుని సన్నిధిలో కూడుకుని వారందరూ కూడా ఆ దినమంట ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకున్నారు. హల్లెలూయా. మనము ఉపవాసం ఉన్నప్పుడు మన పాపముల విషయములో దేవుని దగ్గర ఒప్పుకోవాలి. మన పాపాలు అలాగే మనలో పెట్టుకుని మన ఉపవాసం ఉండి ఎంత ప్రార్థన చేసినా ఉపవాసం వల్ల మనకు లాభం అనేది లేదు. వారు యెహోవా సన్నిధిలో కూడుకుని వారు ఏం చేశారు? నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండంట. వారి జీవితాలలో ఏ పాపమైతే నింపబడిందో ఆ పాపము విషయంలో వారు ఒప్పుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీలకు న్యాయము తీర్చుచూ వచ్చెను. హల్లెలూయా. చూడండి, ఈ 40 రోజుల ఉపవాసము వల్ల మన పాపాల వల్ల వచ్చే ఉగ్రతల నుంచి మనము తప్పించుకోవాలి లేదా? తప్పించుకోవాలి అని నీకు ఉన్నట్లయితే ఇప్పుడు నువ్వేం చేయాలి? నీలో ఏ పాపం అయితే ఉందో ఆ పాపాన్ని మొదట నీవు దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి. చాలామంది అంటారు, నేనేం పాపం చేయలేదు అంటారు. వ్యభిచారం చేస్తేనే పాపమని నేను ఏ పాపము చేయటం లేదంటారు. వ్యభిచారము చేస్తేనే పాపము కాదని దేవుని వాక్యము సెలవిస్తుంది. వీరందరి విషయంలో వీళ్ళు ఏం పాపం చేశారు? మనం జ్ఞాపకం చేసుకుంటే వీరు దేవుని సన్నిధిలో ఎలాంటి వారుగా ఉన్నారు అంటే ఫిలిస్తీన్ల చేతిలో ఉండి వారు విడిపించబడటము, అలాగే వారు ఏం చేస్తున్నారంటే వారు పూర్ణ హృదయముతో దేవుని యొద్దకు రాకుండా ఆ దేవతలను వారు సేవించేవారుగా జీవిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే దేవుని యొద్దకు రావాలని అనుకున్నారో సమూయేలు ఇశ్రాయేలీలందరితో మాట్లాడి సెలవిచ్చాడో ఏమని అంటే, మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన ఎడల, అలాగే మీలో ఉన్నటువంటి అన్య దేవతలను అనగా అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించండి. అంటే వారు చేసే పాపం ఏంటి?
వారిని నడిపించిన దేవుణ్ణి సేవించకుండా వారు ఏం చేస్తున్నారు? అన్య దేవతలను వారు సేవిస్తూ ఉంటున్నారు. కాబట్టి పూర్ణ హృదయముతో దేవునిని ఆరాధించటం లేదు కనుక మీరు పూర్ణ హృదయముతో దేవుని యొద్దకు వెళ్ళండి. వెళ్ళి మీలో ఉన్నటువంటి ఆ అన్య దేవతలు అనగా అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేయండి. తిరిగి మీరు మీ పాపముల విషయంలో పట్టుదల కలిగి దేవుని దగ్గర ప్రార్థన చేయండి. అప్పుడు మీరు ఉన్న ఉపవాసమునకు దేవుడు తప్పకుండా ప్రతిఫలం ఇస్తారు. సమూయేలు సెలవిచ్చినప్పుడు వారందరూ కూడా చక్కగా ఒకరికొకరు పిలుచుకుని ఇశ్రాయేలీలందరూ మిస్పాకు వచ్చి అప్పుడు వారందరూ యెహోవాకు ప్రార్థన చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ వారు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు ఇప్పుడు వారి పక్షాన ఎవరున్నారు? దేవుడు ఉన్నారు. వారి పక్షాన దేవుడు ఉన్నాడు కాబట్టి వారందరూ కూడా ఆ పాపముల నుంచి తప్పించబడినట్లుగా వారి పక్షాన దేవుడు న్యాయము చేసినట్లుగా దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. హల్లెలూయా. రెండవదిగా మనం చూస్తే మనం ఉపవాసం ఉండుట వలన దేవుని ఉగ్రత నుంచి మనము తప్పించబడతాం. ఉపవాసం ఉండుట వలన దేని నుంచి తప్పించబడతాం చెప్పాలి? దేవుని ఉగ్రత నుంచి మనం తప్పించబడతాం. చూడండి, యోనా గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 3వ వచనం వరకు మనం చూస్తే యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలనని యోనా ఎప్పోకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. చూడండి, దేవుని యొక్క ఆజ్ఞ ఉంది ఇక్కడ. ఏమని సెలవిస్తుంది? నినివే పట్టణస్థులు దోషముతో ఉన్నారు కాబట్టి, పాపములో ఉన్నారు కాబట్టి ఇప్పుడు వారికి ఉగ్రత రాకుండా ఉండాలి అంటే, వారికి ఉన్నటువంటి దోషము నుంచి వారు విడుదల పొందాలి అంటే వారి యొక్క దోషము నా దృష్టికి ఘోరముగా ఉన్నది కాబట్టి నీవు అక్కడికి వెళ్ళి సువార్తను ప్రకటించమని దేవుడు మాట్లాడి ఉన్నారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యోనాకు సెలవిచ్చినప్పుడు యోనా ఏం చేశాడు? యోనా నినివే పట్టణానికి వెళ్లకుండా తర్షీషు వెళ్ళేటువంటి ఓడ ఎక్కి కూర్చున్నట్లుగా మనం చూస్తున్నాం, ప్రయాణం చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి 3వ అధ్యాయంలో 5-6 వచనాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. అందరూ కూడా ఏం చేస్తున్నారంట? గోనె పట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. చూడండి, మధ్యలో జరిగిన స్టోరీ మనందరికీ తెలిసిందే. తర్షీషు వెళ్ళేటువంటి ఓడ ఎక్కి కూర్చున్నాడు. ఆ సముద్రంలో పెద్ద గలిబిలు వచ్చింది. ఎందుకంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా నినివే వెళ్లకుండా తర్షీషు వెళ్ళటానికి, సువార్త ప్రకటించకుండా తప్పించుకోవటానికి ప్రయత్నం చేశాడు కానీ దేవుడు విడిచిపెట్టల. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ వచ్చినటువంటి ప్రళయాన్ని బట్టి తన పాపాన్ని ఒప్పుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి వారందరూ యోనాను తీసి సముద్రములో పడవేశారు. అక్కడ దేవుడు చేపకు ఆజ్ఞాపించినప్పుడు ఆ చేప వచ్చి యోనాని మృంగింది. 3 దినాల వరకు అది జీర్ణించుకోకుండా ఆ సముద్రములో అది యోనాను కడుపులో పెట్టుకుని ప్రయాణము చేసింది. ఆ దేవుడు ఎక్కడికైతే వెళ్ళమన్నాడో అక్కడికి వెళ్ళి ఆ రేవు ఒడ్డున యోనాను క్రక్కివేసింది. చూడండి, ఇప్పుడు యోనా నినివే పట్టణానికి వెళ్ళాడు. యోనా నినివే పట్టణానికి వెళ్ళి సువార్తను ప్రకటించాడు. వారి దోషము దేవుని దృష్టికి ఘోరముగా ఉంది కాబట్టి యోనా వెళ్ళి ప్రకటించినప్పుడంట, యోనా వెళ్ళి చెప్పగానే నినివే పట్టణపు వారందరూ కూడానంట యోనా చెప్పినటువంటి ఆ సువర్తమానమును విని దేవుని యందు విశ్వాసం ఉంచారు. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని యందు విశ్వాసం ఉంచి వారందరూ ఉపవాస దినము చాటించారంట. మన పట్టణం మీదకి, ఈ నినివే పట్టణాన్ని దేవుడు ఆయన దృష్టికి ఘోరముగా ఉంది కాబట్టి దీనిని నాశనము చేయబోచున్నారు కనుక ఆ ఉగ్రతలోనికి మనం వెళ్ళటానికి వీల్లేదు. ఈ ఉగ్రత నుంచి మనం ఎలా తప్పించబడతాము అంటే ఉపవాస దినమును చాటించి ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు ఆ ఉగ్రత దినాన్ని నుంచి దేవుడు మనలను తప్పిస్తాడు. వారందరూ అనుకుని ఉపవాస దినమును చాటించారంట. గనులేమి అలుపులేమి అంటే ప్రతి ఒక్కరు కూడా, గనులేమి అలుపులేమి అందరూ కూడా గోనె పట్టా కట్టుకున్నారంట. అలాగే మనం చూస్తే ఈ సంగతి ఎవరికి వినబడింది అంటే నినివే పట్టణపు రాజుకి వినబడింది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు రాజు తెలుసుకుని రాజు కూడా ఏం చేస్తున్నాడు అంటే తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములను తీసివేసి గోనె పట్ట కట్టుకుని బూడిదలో ఆయన కూడా కూర్చున్నారంట. ఎందుకని? ఆయన కూడా మనిషే కదా, ఆయన కూడా పాపములోనే ఉంటున్నాడు కదా. కాబట్టి ఎవరైతే పాపము చేస్తూ ఉపవాసం ఉంటారో వారి ఉపవాసానికి లాభమేమీ లేదు. పాపము ఉందని చెప్పి తెలుసుకుని ఉపవాసం ఉండి ప్రార్థిస్తే నా దేవుడు క్షమిస్తారు అని నీవు తెలుసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దానివల్ల నీకు లాభం ఉంది. అది ఎవరు గ్రహించారు? రాజు గ్రహించాడు. కాబట్టి ఆయన కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడంట. హల్లెలూయా. రాజైన తానును కూడా ఆయన మంత్రులకు కూడా ఆజ్ఞాపించాడు, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకుని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్నిని చల్లార్చుకోవచ్చేమో కదా అని చెప్పి ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఉపవాసం ఉన్నారంట. వారికి ఉన్నటువంటి పశువులకు కానీ ఎద్దులకు కానీ గొర్రెలకు కానీ వారు మేత వేయలేదు, నీళ్లు కూడా పెట్టలేదంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్టి ఉపవాస ప్రార్థన దేవుడు ఆలకించినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు వారి యొక్క ఉపవాస ప్రార్థన ఆలకించారు కాబట్టి వారి పట్టణం మీదకి ఒక దుర్గతి రాబోచున్నదని సెలవిచ్చినప్పుడు ఆ ఉగ్రత నుంచి ఆ పట్టణపు వారందరూ కూడా తప్పించబడి ఉన్నారు. హల్లెలూయా. వారు చేసిన ఉపవాస ప్రార్థనను బట్టి ఆ పట్టణం అంతా కూడా ఏమైంది? వారి యొక్క ఉగ్రత నుంచి తప్పించబడింది. మొదటి వారు పాపము యొక్క ఉగ్రత నుంచి తప్పించబడి ఉన్నారు. రెండవదిగా చూస్తే దేవుని వలన వచ్చే ఉగ్రత నుంచి కూడా తప్పించుకోవచ్చు. దేని ద్వారాగా అంటే ఉపవాస ప్రార్థన ద్వారాగా. మూడవదిగా మనం చూస్తే ఉపవాసం ఉండుటను బట్టి మనుష్యుల ఉగ్రత నుంచి కూడా మనం తప్పించుకోవచ్చు. అంటే మనుషులు కూడా మనకేదైనా హాని కలుగు చేస్తారంటే కలుగు చేస్తారు తప్పకుండా. మనుషుల నుంచి వచ్చే ఉగ్రత నుంచి కూడా మనము ఉపవాసం ఉండి ప్రార్థించుట ద్వారాగా మనము తప్పించుకోవచ్చు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎస్తేరు గ్రంథములో మనం చూస్తే ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము మొదటి 3 వచనాలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఎస్తేరు గ్రంథము జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె పట్టాలు వేసుకొని బూడిద పోసుకొని పట్టణము మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదనము చేసి రాజు గుమ్మము ఎదుటికి వచ్చెను. గోనె కట్టుకొనిన వాడు రాజు గుమ్మమున ప్రవేశింపకూడదన్న ఆజ్ఞ కలదు. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చినో అక్కడనున్న యూదులు ఉపవాసముండి మహాదుఃఖములోను ఏడుపులోను రోదనములోను మునిగిన వారైరే. అనేకులు గోనెను బూడిదను వేసుకొని పడియుండిరి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, జరిగినదంతా కూడా మొర్దెకై తెలుసుకున్నాడు. ఏంటి జరిగింది అని మనం చూస్తే, మొర్దెకై విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఉన్నటువంటి హామాను మొర్దెకై ఒక్కడికి శిక్ష విధిస్తే సరిపోదు కాబట్టి, మొర్దెకై ఒక్కడి మీదే మనం తప్పు మోపితే కుదరదు కాబట్టి యూదులందరి విషయంలో కూడా మనము ఆ రాజు దగ్గరకు తీసుకుని వెళ్ళి చెప్పినప్పుడు యూదులందరూ
వీళ్ళందరిని సంహరిస్తారు కదా అని చెప్పి ఒక ఆజ్ఞ జారీ చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఈ యూదులందరూ కూడా వారికి మొక్కలేదని చెప్పి ఏం చేశారనమాట, వారందరినీ ఒక్క దినమందే నిర్మూలము చేయాలని చెప్పి ఆలోచన చేశాడు. ఎవరు? హామాను. అంటే మనుషుల వల్ల కూడా ఏం కలుగుతుంది, మనకి ఉగ్రత కలుగుతుంది. యూదులందరినీ కూడా సంహరించాలని అక్కడ ఒక ఆజ్ఞను జారీ చేసినట్లుగా రాజు ద్వారాగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి మొర్దెకై తన బట్టలు చింపుకునంట గోనె పట్ట వేసుకొని బూడిద పోసుకొని పట్టణము మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతోనూ రోదనము చేసి రాజు గుమ్మము ఎదుటికి వచ్చాడంట. చూడండి, అక్కడ ఒక ఆజ్ఞ ఉందంట, గోనె కట్టుకున్నటువంటి వాడు రాజు గుమ్మమున ప్రవేశించకూడదు, గోనె కట్టుకున్నవాడు రాజు గుమ్మమ దగ్గరకు రాకూడదు. ఆజ్ఞ ఉంది. ఆ విషయం మొర్దెకైకి తెలుసు. అయినప్పటికీ కూడా తనకు ప్రజలకు వచ్చినటువంటి కష్టమును బట్టి ఆయన ఏం చేశాడు అంటే, రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చెనో అక్కడనున్న యూదులందరూ కూడా ఉపవాసం ఉండి వారు ఏం చేస్తున్నారంట, మహా రోదనముతో వారందరూ మహా దుఃఖములోను ఏడుపులోను రోదనములోను మునిగిన వారై అనేకులు గోనెను బూడిదను వేసుకొని పడి అక్కడ ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఇప్పుడు మనుషుల వల్ల వచ్చినటువంటి ఉగ్రత నుంచి వారందరూ కూడా తప్పించబడి ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదంతా మొర్దెకైకి వంగక నమస్కరింపక వచ్చినటువంటి ఒక మనిషి యొక్క ఉగ్రత, మొర్దెకైకి వచ్చినటువంటి ఉగ్రత, తన ప్రజలందరికీ వచ్చినటువంటి ఉగ్రత. వంగి నమస్కారము చేయలేదని ఒక మనుషుడు పగపట్టి ఇలాంటి శాసనమును అక్కడ వ్రాయించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషుల వల్ల వచ్చే ఉగ్రత నుంచి కూడా మనం తప్పించుకోవాలి అంటే మన ఉపవాస ప్రార్థన వలన అది మనకు సాధ్యమవుతుంది. ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు మనుషుల ఉగ్రత నుంచి కూడా మనము తప్పించబడతాము అని ఇక్కడ వాక్యం మనకి స్పష్టంగా తెలియచేయబడుచున్నది. హల్లెలూయా. నాలుగవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఉపవాసం ఉండటం వల్ల సాతాను ఉగ్రత నుంచి మనం తప్పించబడతాం. ఎవరి ఉగ్రత నుంచి? సాతాను ఉగ్రత నుంచి మనం తప్పించబడతాం. చూడండి, యోబు గ్రంథము మొదటి అధ్యాయము 21వ వచనములో మనం చూస్తే, అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లా, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఉపవాసం ఉండటం వల్ల సాతాను మన మీదకి కలుగు చేసినటువంటి ఉగ్రత నుంచి మనము తప్పించబడతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు మీదకి వచ్చింది సాతాను యొక్క ఉగ్రత. దేవునికిని సాతానుకుని మధ్య ఉన్నటువంటి సంభాషణ. యోబు చుట్టూ నీవు కంచె వేసావు కాబట్టి నిన్ను సేవిస్తున్నాడు, స్తుతిస్తున్నాడు, యథార్థంగా ఉంటున్నాడని సాతాను. లేదు లేదు, నేను ఆ కంచె తీసివేసినా కానీ నా కుమారుడు నోటితో కూడా పాపము చేయడు అని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. వారిరువురు మధ్యలో యోబు విషయంలో వచ్చినటువంటి ఆ సంభాషణ విషయంలో ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే సాతానుకి యోబుని అప్పగించాడు. అప్పగించిన వెంటనే సాతాను అనేక రీతులుగా యోబును నష్టపరిచింది. తన బిడ్డల విషయంలో, తనకు కలిగినటువంటి ఆస్తి ఐశ్వర్యం విషయంలో అన్నీ కూడా ఒక్క దినమందే కోల్పోయాడు. తన శరీరాన్ని కూడా కోల్పోయి ఉన్నాడు. అంటే శరీరం కూడా పాడైపోయింది. అలాంటి స్థితిలో ఉండి కూడా అంత నష్టపోయినా కానీ ఆయన ఏం చేస్తున్నాడు అంటే దేవుని దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఆయన ఉపవాస ప్రార్థనను బట్టి తిరిగి రెట్టింపు ఆశీర్వాదాలు యోబు పొందుకున్నాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు సాతాను యొక్క ఉగ్రత నుంచి తప్పించబడ్డాడా లేదా? తప్పించబడ్డాడు.
నీకు ఈ భూమి మీద దేవుని దగ్గర నువ్వు సరి అయిన రీతిగా జీవిస్తున్నా నీకు ఏదైనా నష్టమో కష్టమో వచ్చిందంటే ఉపవాసం ఉండి దేవుని దగ్గర ప్రార్థన చేయి. నాకు ఎందుకు కలిగింది అని విచారించొద్దు. విచారించి చింతించటం వలన మనము మూరెడెక్కువ కానీ తక్కువ కానీ చేసుకోలేము. ఒక నలుపును తెలుపుగా కానీ తెలుపును నలుపుగా కానీ మార్చలేము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతాను యొక్క ఉగ్రత నుంచి నీవు తప్పించబడాలి అంటే నీ కుటుంబంలో కానీ నీ బిడ్డల్లో కానీ నీలో కానీ సాతాను ఏదైనా నీ మీదకి ఒక ఉగ్రతను తీసుకుని వచ్చింది అంటే దానికి పరిష్కారము ఉపవాస ప్రార్థన. హల్లెలూయా. నీవు ఉపవాసం ఉండి ప్రార్థిస్తే సాతాను యొక్క ఉగ్రత నుంచి నీవు తప్పించబడతావు. ఐదవదిగా మనం చూసినట్లయితే ఉపవాసం ఉండుటను బట్టి శత్రువు యొక్క ఉగ్రత నుంచి కూడా మనం తప్పించబడతాం. ఎవరి ఉగ్రత నుంచి? శత్రువు యొక్క ఉగ్రత నుంచి కూడా మనం తప్పించబడతాం. చూడండి, దినవృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనములో చూస్తే, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యోధా ఎంతటా ఉపవాస దినము ఆచరింపవలెనని చాటింపగా. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోషాపాతు మీదకి 3 శత్రు సైన్యాలు వచ్చినాయి. ఎన్ని శత్రు సైన్యాలు? 3 శత్రు సైన్యాలు యెహోషాపాతు మీదకి వచ్చినప్పుడు వారిని కాపాడింది కేవలము ఉపవాసం మాత్రమే. హల్లెలూయా. వారిని ఎన్ని శత్రు సైన్యాలు? 3 శత్రు సైన్యాలు వారి మీదకి వచ్చినప్పుడు వారు ఉపవాసం ఉండి ప్రార్థించారు. కాబట్టి దేవుడు ఏం చేశారు? వారి యొక్క ఉపవాస ప్రార్థన అంగీకరించి వారిని ఆ శత్రు సైన్యము నుంచి తప్పించి ఉన్నారు. అంటే శత్రువు యొక్క ఉగ్రత నుంచి మనల్ని తప్పించేది ఏది అంటే ఉపవాస ప్రార్థన. ప్రతి దానికి మనకు మూలం ఏమై ఉన్నదంటే ఉపవాస ప్రార్థన. ఉపవాసం ఉండాలి అంటే చాలా కష్టం కదా. ఎలా ఉన్నాడు మోషే? 40 రాత్రింబగళ్ళు ఆహారం తీసుకోలేదు, నీళ్లు కూడా త్రాగలేదు. చూడండి, నినివే పట్టణస్థులు ఎలా ఉన్నారు? సామాన్య ప్రజల దగ్గర నుంచి వారికున్న పశువుల వరకు కూడా ఏం చేయలేదంటే ఆహారము తినలేదు, నీళ్లు త్రాగలేదు. 1 రోజైనా 2 రోజులైనా 40 రోజులైనా ఎన్ని దినాలైనా కానీ దేవునికి ఇష్టమైన ఉపవాసం మనం చేయాలి. అప్పుడు ఆ ఉపవాసము ద్వారాగా మనకు రాబోయే ఉగ్రత నుంచి ఆ ప్రార్థన మనలను తప్పిస్తుంది. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉపవాసం ఉండుటను బట్టి యెహోషాపాతు మీదకి వచ్చినటువంటి ఆ 3 శత్రు సైన్యాల నుంచి ఆ ఉపవాస ప్రార్థన ఏం చేసింది? వారిని తప్పించి కాపాడినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మనం చూసినట్లయితే 6వదిగా మనం చూస్తే ఉపవాసం ఉండుట వల్ల రోగము యొక్క ఉగ్రత నుంచి కూడా తప్పించబడతాం. రోగము ఉగ్రత ఏంటండి అనుకోవచ్చు. ఉగ్రతమైనటువంటి రోగాలు కూడా ఉంటాయి. వాక్యములో చూద్దాం. చూడండి, మార్కు సువార్త దేవుని వాక్యములో మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనములో మనం చూస్తే, అందుకు ఆయన ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కొన్నిసార్లు అన్ని రోగాలు ఉగ్రతగా మన మీదకి వచ్చినప్పుడు మనలను కాపాడేది ఏంటి అంటే ఉపవాస ప్రార్థన. ఇక్కడ పరిస్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఉన్నటువంటి ఆ జన సమూహం అంతా కూడా ఆయనను చూసి మిగులు విభ్రాంతి నుండి ఆయన యొద్దకు పరిగెత్తుకుంటూ వచ్చారంట, వందనాలు చేశారంట. అప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటే జన సమూహములో నుంచి ఒకడు వచ్చాడంట. ఆ జన సమూహములో నుంచి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి అంటున్నాడు కదా, బోధకుడా, మోగ దయ్యమును పట్టిన నా కుమారుని యొద్దకు తీసుకుని వచ్చానయ్యా. వాడు ఎలాంటి వాడుగా ఉన్నాడంట? వాడు నా కుమారుని యొద్దకు తీసుకుని వచ్చి తిని అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోస్తుంది.
ఏం చేస్తుందంట? ఎక్కడైతే వానిని పడుతుందో అక్కడే వానిని ఏం చేస్తుంది? పడద్రోస్తుంది. అప్పుడు వాడు నురుగు కార్చుకుంటున్నాడు, తిరిగి మరలా పండ్లు కొరుక్కుని మూర్ఛిల్లిపోతున్నాడయ్యా. తన కుమారుడుకున్న స్థితిని దేవునికి తెలియచేస్తున్నాడు. దానిని వెళ్ళగొట్టుడని అక్కడ వేడుకున్నాడు. శిష్యులకు చెప్పాడంట. శిష్యులకు చెప్పినప్పుడు వారి చేత అది కాలేదు, వారి వలన అవ్వలేదంట. కాబట్టి ఇప్పుడు ఎవరితో చెప్పుచున్నాడు? దేవునితోనే మాట్లాడుచున్నారు. దేవునితో మాట్లాడి సెలవిస్తున్నాడు కదా, వానిని నీ యొద్దకు నేను తీసుకుని వచ్చానయ్యా. దయ్యము ఆయనను చూడగానే ఇప్పుడు ఏమైంది? ఎప్పుడైతే దేవుని యొద్దకు వచ్చి విషయమంతా చెప్పాడో ఆ సమయంలో దేవుడు మాట్లాడి వారు ఆయన యొద్దకు తీసుకుని వచ్చినప్పుడంట, దయ్యము ఆయనను చూడగానే వానిని విలవిలలాడించెను గనుక వాడు నేలన పడి నురుగు కార్చుకొనుచు పొరలాడుచుండెను. అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడుగగా, అది బాల్యము నుంచే. ఎప్పటి నుంచి ఉందంట? బాల్యము నుండియే అది వాని నాశనము చేయవలెనని తరచుగానంట అగ్నిలోను నీళ్ళల్లోనూ తండ్రి చెప్పుచున్నాడు. ఇది ఎప్పటి నుంచి అంటే అది బాల్యము నుంచే వాడిని పట్టిందయ్యా. ఈ రోగం ఉగ్రతను తెచ్చేదా కాదా? వాడిని నాశనము చేయాలని ఏం చేస్తుందంట? తరచుగా అగ్నిలోను నీళ్ళల్లో పడేస్తుందంట. అగ్నిలో పడినా నీళ్ళల్లో పడినా బ్రతుకుతాడా? బ్రతకుడు, చనిపోతాడు. కాబట్టి ఇప్పుడు ఇది ఒక ఉగ్రతగా ఆ రోగం అనేది తన మీదకి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఇప్పుడు నీ వలన ఏదైనా అయితే మా మీద కనికరపడి మాకు సహాయము చేయని దేవుణ్ణి అడిగితే అప్పుడు యేసు ప్రభు వారు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్పి ఆ చిన్నవాణిని దేవుని యొద్దకు వెళ్ళి ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేశాడంటే, వెంటనే యేసు ప్రభు వారు ప్రార్థించగానే ఆయనలో ఉన్నటువంటి అపవిత్రాత్మను గద్దించగానే అది కేకలు వేసి వానిని విలవిలలాడించి వదిలిపోయిందంట. చూడండి, ఇదంతా జరిగింది. ఆ తరువాత యేసు ప్రభు వారు ఇంటిలోనికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? ఇంటిలోనికి వెళ్ళిన తరువాత అప్పుడు ఆయన శిష్యులు వచ్చారంట. జనసమూహములు అడిగితే అందరు చూస్తారు కదా. కాబట్టి ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? ఇంటిలోనికి వెళ్ళినాక అక్కడికి శిష్యులు వచ్చి అప్పుడు దేవుణ్ణి అడుగుతున్నారు. ఏమని అడుగుచున్నారు? మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతిమి అని చెప్పి ఏకాంతమున ఆయనను అడుగుచున్నారంట. మేము కూడా ప్రార్థన చేసామయ్యా నీ నామం పేరట, కానీ మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయాం అని చెప్పి దేవుణ్ణి అడిగినప్పుడు అప్పుడు యేసుకు క్రీస్తు వారు ఇస్తున్న సమాధానం ఏంటంటే, ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనను, హల్లెలూయా హల్లెలూయా, ఈ విధమైనది దేని వలన కూడా వదిలిపోవుట అసాధ్యము. ఈ లోకంలో దయ్యాలు పట్టిన వాళ్ళని వదిలించటానికి కొన్ని ప్రయత్నాలు చేస్తారు. ఏంటది? వారిని కొడుతూ ఉంటారు. అవునా? వారిని కొడుతూ ఉంటారు, తిడుతూ ఉంటారు. ఇక్కడ మనం చూస్తే నిషిద్ధమైన వాటిని కూడా తీసుకొచ్చి నోట్లో పెడుతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారిని బాధిస్తూ ఉంటారు. ఆ శరీరాన్ని బాధిస్తే అది విడిచి వెళ్ళిపోద్దని వారి యొక్క భ్రమ. చూడండి, దేవుని వాక్యం ఏమంటుంది అంటే, ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు ప్రార్థన వలనే సాధ్యము కానీ మరి దేని వలన అది విడిచిపోవుట సాధ్యము కాదు అని సెలవిస్తుంది. హల్లెలూయా. ఒకవేళ నీలో అలాంటి రోగము అంటే ఉగ్రతను తెచ్చేటువంటి రోగము నీలో ఉన్నట్లయితే ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యి. తప్పకుండా ఆ రోగము నుంచి, ఆ ఉగ్రత నుంచి నీవు విడిపించబడతావు. హల్లెలూయా హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ అన్ని రోగాలు ఉగ్రత అనే మన మీదకి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అనేది నేను మీకు తెలియచేశాను. మనం ఏం చేయాలి అంటే, మనలను కాపాడేది తప్పించేది ఉపవాస ప్రార్థన. కాబట్టి ఎన్ని రోగాలు ఒకవేళ మూటగట్టుకుని నీ మీదకి ఒక్కసారి దండయాత్ర చేసినా అది నిన్ను బలహీనపరిచి నిన్ను ఉగ్రతలోనికి నడిపించినా నువ్వు భయపడవద్దు.
నీ దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, నీ ప్రార్థన ఆలకిస్తాడు. నీవు దేవుని దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, అదే ఆ రోగాలన్నిటికీ మందు అని నేను మీకు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. చూడండి, 7వదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఉపవాసం ఉండుట వల్ల మరణం యొక్క ఉగ్రత నుంచి కూడా మనము తప్పించబడతాం. దేని నుంచి? మరణం యొక్క ఉగ్రత నుంచి కూడా తప్పించబడతాం. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 19వ వచనములో మనం చూస్తే, నీవు అతను చూచి ఇలాగూ ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా దీన్ని స్వాధీనపరుచుకొనవలెనని నీవు నాబోతును చంపితివి కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెను, ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పెను. హల్లెలూయా. చూడండి, 27, 28 వచనాలు చూడండి. ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసముండి గోనెపట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలీయాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఏలీయాకు యెహోవా వాక్కు ప్రత్యక్షమైంది. ఆ ఏలీయాతో ఏమని సెలవిస్తున్నారు అంటే, నీవు లేచి షోమ్రోన్లో ఉన్నటువంటి ఇశ్రాయేలు రాజైన ఆహాబుని ఎదుర్కొనటానికి నువ్వు బయలుదేరు అంటున్నాడు. ఎందుకు వెళ్ళమని దేవుడు సెలవిస్తున్నాడు అంటే, అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు, అతడు దానిని స్వాధీనపరచుకొనబోయెను. హల్లెలూయా. చూడండి, ఆ నాబోతు యొక్క ద్రాక్ష తోటను ఆ స్వాధీనపరచుకొనబోయెను. నీవు అతను చూచి ఇలాగూ ప్రకటించు. ఏంటి అంటే, నీవు స్వాధీనపరచుకొనవలెనని నీవు నాబోతును చంపితివి కదా. అర్థమైందా? రాజు అంటే రాజుకు ఆస్తులేమి తక్కువ ఉండవు, చాలా ఉంటాయి. నాబోతుకు ఉన్నటువంటి ఆ ఒక్కగానొక్క ద్రాక్ష తోట మీద కన్నుబడిందంట. ఎవరికి? రాజుకి. చూడండి, రాజు కొదువేమీ లేదు, కానీ నాబోతు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆ ఉన్న ఒక్క ద్రాక్ష తోట మీద ఆ రాజుకి కన్నుబడిందంట. దానిని స్వాధీనపరచుకోవటానికి పిలిపించి అడిగాడు, కానీ అతను ఇవ్వనన్నాడు. ఇప్పుడు ఏం చేశాడు అంటే, తన శక్తి, తన అధికారముతో ఆయనను చంపించి వేశాడు. ఆయనను చంపివేశాడు, నాబోతుని. చూడండి, ఇప్పుడు ఇది ఎవరు చూస్తున్నారంటే దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూసి అక్కడ ఉన్నటువంటి ఏలియాతో మాట్లాడుచున్నాడు. నీవు వెళ్ళి వెంటనే ఆహాబుతో మాట్లాడు, వెంటనే నీవు వెళ్ళి ఆహాబుతో మాట్లాడు. ఏమని మాట్లాడుచున్నాడు? ఆహాబుతో వచ్చి మనం జ్ఞాపకం చేసుకుంటే, నీవు అతను చూచి ఇలాగూ ప్రకటించు, యెహోవా సెలవిచ్చినదేమనగా దీన్ని స్వాధీనపరుచుకొనవలెనని నీవు నాబోతును చంపించితివి కదా. యెహోవా సెలవిచ్చేది ఏంటంటే, ఏ స్థలములో కుక్కలు నాబోతు రక్తమును నాకెను, చంపి పడేశాడు కదా, కుక్కలు వచ్చి నాబోతు యొక్క రక్తమును నాకిని అంట. ఏ స్థలములో అయితే నాబోతు యొక్క రక్తము కుక్కలు నాకినియో మరలా దేవుడు అంటున్నాడు కదా, ఆ స్థలమందే. వెంటనే ఉగ్రత అంటే ఇదే. అర్థమవుతుందా? దేవుని బిడ్డ అయినటువంటి నాబోతు యొక్క ద్రాక్ష తోట కోసం ఒక ప్రాణాన్ని తీసివేశాడు, నాబోతును చంపాడు. కుక్కలు వచ్చి ఆయన రక్తాన్ని నాకిని అంట. వెంటనే దేవుడు మాట్లాడుచున్నాడు ఏలీయాతో, నువ్వు వెళ్ళి చెప్పు, ఎక్కడైతే నాబోతును చంపాడో, ఏ స్థలములో అయితే చంపాడో, ఏ స్థలములో అయితే కుక్కలు వెళ్ళి ఆ రక్తాన్ని నాకినియో, అక్కడే మరలా ఆయన రక్తాన్ని కూడా ఎవరు నాకుతారంట? ఆ స్థలం అందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పాను. ఇప్పుడు భయం వేస్తుందా లేదా? నాబోతు చావు ఏమైనా సామాన్యంగా ఉందా? హత్య చేశాడు, సామాన్యమైనది కాదా? చంపేటప్పుడు లేని భయము నీవు కూడా అలాగే చస్తావు.
ఆ ఉగ్రత వస్తుంది అని ఎప్పుడైతే చెప్పారో, చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఏ ఉగ్రత అంటే మరణము వల్ల వచ్చే ఉగ్రత. ఏ ఉగ్రత? మరణము వల్ల వచ్చే, అంటే మరణాలకు కూడా ఉగ్రతలు ఉంటాయని మనకు అర్థమవుతుంది. మరణము వల్ల వచ్చే ఉగ్రత. ఇప్పుడు ఆయనకు భయం వేసింది. ఇక భయం వేసి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? దేవుని దగ్గరకు వెళ్ళిపోయి ప్రార్థన చేస్తున్నాడంట. ఆ మాటలు ఎప్పుడైతే ఏలియా ఆహాబు రాజుకు తెలియజేశాడో, ఆ మాటలు వినగానేనంట ఆయనకు భయం వేసి తన వస్త్రములను చింపుకున్నాడంట. ఒక రాజు తన వస్త్రాలను చింపుకుని గోనె పట్ట కట్టుకుని ఉపవాసం ఉండి గోనె పట్ట మీద పరుండి ఏం చేస్తున్నాడంట? వ్యాకులు పడుచు ఉన్నాడంట. అయ్యో నేను చేసింది తప్పు. తనలో తాను బాధపడిపోవచ్చున్నాడు, వ్యాకులు పడిపోవచ్చున్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటే యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చింది. ఇప్పుడు ఈ ప్రార్థన ఎవరు విన్నారు? వాడు దుర్మార్గుడే. ఉగ్రత వల్ల వచ్చే మరణాన్ని ఇప్పుడు ఏది కాపాడుతుంది? ఉపవాస ప్రార్థన కాపాడుచు ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే మరల వెంటనే వచ్చి ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా. ఎవరితో మాట్లాడుచున్నాడు దేవుడు? ఏలియాతో. ఏలియాకి చెప్పి పంపించాడు ఈ వాక్కు తెలియచేయమని. మరలా అదే ఏలియాతో మాట్లాడుచున్నాడు కదా. ఇప్పుడు నీవు ఆహాబు నాకు భయపడుట నీవు చూసావా? మాట్లాడుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ అపాయము అతని కాలమందు సంభవింపకుండా ఇప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆపివేశాడు. కారణం ఏంటి? ఆ మరణము, ఆ అపాయము, ఆ ఉగ్రత, మరణము వల్ల వచ్చే ఉగ్రత తన మీదికి రాకుండా కాపాడటానికి కారణం ఏంటి అంటే ఉపవాస ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. ఆహాబు మీదకి మరణం అనే ఉగ్రత వచ్చినప్పుడు అతడు ఎంచుకున్న మార్గం ఏంటంటే ఉపవాసము. అతడు ఎంచుకున్న మార్గం ఏంటి? ఉపవాసము. రాజు కదా అని వేరే వేరే మార్గాలు తన అధికారము చొప్పున ఎంచుకోలేదు. ఉపవాసము వల్లే నాకు వచ్చిన ఈ ఉగ్రత దేవుడు తప్పిస్తాడు అని తెలుసుకున్నాడు. అది ఎంచుకున్నాడు. ఆ మరణము నుంచి తప్పించబడ్డాడు. హల్లెలూయా. చూడండి, ఈరోజు మనము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాము అంటే దేవుని సన్నిధిలో ఆ ఉపవాసం ఉండటం వల్ల నీకు వచ్చే లాభం ఏంటి? దేవుడు అడుగుతున్నాడు. నీవు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావు అంటే నీవున్న ఉపవాసం వల్ల నీకు వచ్చే లాభం ఏంటి? నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిని బట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆ స్థితిలో నీకు లాభం అనేది వస్తుంది. ఇక్కడ 7 విషయాలు నేను మీకు తెలియజేశాను. ఉపవాసం ఉండటం వల్ల పాపము యొక్క ఉగ్రత నుంచి తప్పించబడ్డారు. అలాగే దేవుని ఉగ్రత నుంచి తప్పించబడ్డారు. మనుష్యుల ఉగ్రత నుంచి తప్పించబడ్డారు. సాతాను యొక్క ఉగ్రత నుంచి తప్పించబడ్డారు. శత్రువు యొక్క ఉగ్రత నుంచి తప్పించబడ్డారు. అలాగే రోగము యొక్క ఉగ్రత నుంచి తప్పించబడ్డారు. మరణము యొక్క ఉగ్రత నుంచి తప్పించబడ్డారు. ఈరోజు నీవు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావంటే నీకు ఏ ఉగ్రత వస్తుందో మనకు తెలియదు. ఆ ఉగ్రత నుంచి నీవు తప్పించబడాలి. ఆ రీతిగా నువ్వు ప్రార్థన చేసినట్లయితే వారిని తప్పించిన దేవుడు ఈరోజు మనలను కూడా తప్పించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి నీవు చేసే ఉపవాస ప్రార్థన దేవునికి ఇష్టముగా ఉండాలి. అట్టి ప్రార్థన మోషే చేసిన ఉపవాసము దేవునికి ఇష్టముగా ఉంది. కాబట్టి మోషే యొక్క ముఖము ప్రకాశమానముగా ఉండటమే కాకుండా 2 పలకలు తీసుకుని కిందకు రావటానికి దేవుడు కృప చూపించి ఉన్నారు. అట్టి కృపా భాగ్యము ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరూ మోకరించినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, మా రక్షకుడా, మీ పరిశుద్ధమైన నామమునకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలయ్యా. నిజమైన ప్రభువా, ఈ 3వ రోజునైనా ఉపవాసమును బట్టి నాయన వచ్చే లాభాల గురించి మీరు తెలియచేశారు.
ఉపవాసం ఉండటం వల్ల వారికి వచ్చిన ఉగ్రతల నుంచి తప్పించిన దేవుడివయ్యా. ఈరోజు నా ప్రభువా, ఎవరైతే మీ సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నారో వారి యొక్క ఉపవాస ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చబడినట్లుగా మీ సహాయము దయచేయండి అయ్యా. మీకు వందనాలు. ఈ ఉగ్రతలలోనైనా, ఈ పాపాలలో నా ప్రభువా, ఈ విషయాలలో వీటిల్లో నుంచి ఏ రకమైన ఉగ్రత మా మీదకి రాబోచున్నదో నాయన, ఏ రకమైన ఉగ్రత మా మీదకి వచ్చి ఉన్నదో ప్రభువా, దానిని బట్టి మేము విడుదల పొందటానికి అయ్యా మీ సహాయము మాకు దయచేయండి అయ్యా. మీకు వందనాలు. వారికి వచ్చిన ఉగ్రతను బట్టి వారు తెలుసుకుని ఉపవాసం ఉండి ప్రార్థించారు కాబట్టి భక్తులనైనా ఆ ఉగ్రత నుంచి తప్పించబడ్డారయ్యా. మాకు వచ్చినటువంటి ఉగ్రతనైనా మాకు తెలుసు నా ప్రభువా. ఆ ఉగ్రత నుంచి మేము తప్పించబడాలి అంటే ఉపవాసం ఉండి ప్రార్థించాలయ్యా. ఆ ఉపవాస ప్రార్థననైనా మాకు వచ్చిన ఉగ్రత నుంచి తప్పించలాగున మా ప్రార్థన ఉంచబడటానికి మీ సహాయము దయచేయండి ప్రభువా. మీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలోనైనా విత్తబడిన ప్రతి విత్తనము కూడా బిడ్డల హృదయాలలో నూరంతలుగా ఫలింపబడటానికి మీ సహాయము దయచేయండి. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకనైనా హృదయములో భద్రపరుచుకుని తిరిగి నెమరవేసుకునేటువంటి జ్ఞానము, జ్ఞాపక శక్తిని మీరు అనుగ్రహించండి అయ్యా. వాక్యానుసారముగా జీవించే మంచి జీవితాలు మీరు అనుగ్రహించండి. దయగలిగిన దేవా, ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వరుస మీరు దర్శించి వారితో మీరు మాట్లాడిన దేవుడివి. ఎవరు కూడా నా తండ్రి విని విడిచిపెట్టేవారుగా కాక హృదయంలో భద్రపరుచుకుని మీకు సమీపముగా ఉండటానికి మీ సన్నిధిలోనైనా ప్రార్థించినప్పుడు మా ఉగ్రత నుంచి మేము తప్పించబడతామనే జ్ఞానము కలిగినైనా మీతో సరైన సహవాసము చేయటానికి మీ సహాయము దయచేయండి. బిడ్డలు తిరుగు గృహాలకు వెళ్ళుచుండగా క్షేమముగా తీసుకుని వెళ్ళండి అయ్యా. మరలా రేపు రాత్రి మీ పాద సన్నిధిలో చేరి మీ నామమును స్తుతించి ఆరాధించి గణపరిచేంత వరకు మీ బలిష్టమైన రెక్కల చోటున మమ్మల్ని అందరినీ భద్రపరచమని, మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనములు అడిగి వేడుకుని పొందుకొని నామ మా పరమ తండ్రి. ఆమేన్.